హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. టైలరింగ్ వచ్చిన వారు, డ్రాయింగ్ అంటే ఇష్టం ఉన్నవారు, వారు ప్రభుత్వం చేత గుర్తించబడిన సర్టిఫికేట్ కావాలనుకుంటే, ప్రభుత్వం యొక్క గుర్తింపబడిన సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు ఈ టీసీసీ 2024 నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ అప్లికేషన్ చేసుకోండి. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. 12వ తేదీ జనవరి 2024 లాస్ట్ డేటు. ఈ టైలరింగ్ వచ్చిన వాళ్ళు కానీ, డ్రాయింగ్ అంటే ఇష్టం ఉన్నవారు కానీ ఈ ఎగ్జామ్స్ అనేటివి రాయవచ్చును. దీనికి సంబంధించి విద్యార్హత 7వ తరగతి పై స్థాయి అర్హత విద్యార్హత కలిగిన వారు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేటివి నా ఛానల్లో ఉన్నవి. కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు నేను ఈ అంశాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణకు సంబంధించిన టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ 2024 సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో 2 రకాల కోర్సులు అనేటివి రిలీజ్ కావడం జరిగింది. ఒకటి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, 2 డ్రాయింగ్. ఈ ఎగ్జామ్స్ మొట్టమొదటిసారిగా రాసేవాళ్ళు ఏ ఎగ్జామ్ రాస్తారంటే లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. డ్రాయింగ్ రాయాలనుకున్న వాళ్ళు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది రాస్తారు. అదేవిధంగా టైలరింగ్ రాయాలనుకున్న వాళ్ళు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది రాస్తారు. దీనిలో మరొకటి హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. ఈ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది లోయర్ పాస్ అయిన వాళ్ళు హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది రాయడానికి వీలుంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు అనేది వేలల్లో అనేది అసలే ఉండదు. లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ రాయాలనుకున్న వాళ్ళకు 100 రూపాయలు మాత్రమే ఫీజు. కానీ ఈ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 14వ తేదీ నాడే రావడం జరిగింది. లేట్ ఫీ లేకుండా డిసెంబర్ 29 వరకు అప్లికేషన్ తీసుకున్నారు. దాని తర్వాత ఒక 50 రూపాయలు ఎక్స్ట్రాతోని, అంటే 100 రూపాయలు ప్లస్ 150తోని జనవరి 5వ తేదీ వరకు అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా జనవరి 6వ తేదీ నుంచి వెళ్ళి జనవరి 12వ తేదీ వరకు, అంటే ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీనికి 75 రూపాయల లేట్ ఫీతోని లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ రాయాలనుకున్న వాళ్ళు 100 రూపాయలు ప్లస్ 75 రూపీస్తోని ఒక చలానా అనేది తీసి, ఆ చలానాకు సంబంధించిన అమౌంట్ అనేది ఎస్బీఐ బ్యాంకులో పే చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్కి వచ్చి ఆ చలానా ఆధారంగా మీకు సంబంధించిన విద్యార్హతలు, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్, మీ యొక్క అడ్రస్ వివరాలతో పాటు ఆన్లైన్ అప్లికేషన్ చేసి దాన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత చలానా, ఈ ప్రింట్ అప్లికేషన్ ఫాము, అదేవిధంగా మీరు ఏదైతే విద్యార్హతలు కలిగి ఉన్నారో దానికి సంబంధించిన జిరాక్స్ కాపీ, దాని తర్వాత ఆధార్ జిరాక్స్ కాపీ, ఈ జిరాక్స్ కాపీల పైన గెజిటెడ్ సైన్ చేయించుకొని జనవరి 19వ తేదీలోపు మీ సంబంధిత డిఈఓ ఆఫీస్లో అప్పగించి రావాల్సి ఉంటుంది. ఎవరికైతే డిఈఓ ఆఫీస్లో ఇస్తారో వారికి మాత్రమే హాల్ టికెట్ అనేది ఇష్యూ అవుతుంది. ఇది మాత్రం తప్పకుండా గమనించండి. అదేవిధంగా సర్టిఫికెట్స్ పైన కొన్ని జిల్లాలలో గెజిటెడ్ సైన్ అడుగుతున్నారు, కొన్ని జిల్లాలలో అడగట్లేదు. ఏదేమైనా గెజిటెడ్ సైన్ చేయించుకొని జిరాక్స్ కాపీస్ పెడుతున్నారు కాబట్టి గెజిటెడ్ సైన్ చేయించుకొని ఈ చలానా, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, మీరు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ పెడుతున్నారా లేకపోతే ఇంటరా, డిగ్రీ, ఏ క్వాలిఫికేషన్ పెడుతున్నా ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీ వాటిపైన గెజిటెడ్ సైన్ చేయించుకొని మీరు ఆ డిఓ ఆఫీస్లో అప్పగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న ఒక ఫామ్ అనేది మీ దగ్గర ఒకటి భద్రపరచుకోండి. ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గర ఉంటే తర్వాత హాల్ టికెట్ తీసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ 2024 సంబంధించిన డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. చలానా అనేది ఈరోజు జనరేట్ చేసుకుంటే మరుసటి రోజు కూడా ఎస్బీఐలో బ్యాంకులో పేమెంట్ చేయవచ్చును. కానీ జనరేట్ చేసుకున్న 2 అవర్స్ తర్వాత మాత్రమే బ్యాంకు వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ముందుగా గ్రహించి నెట్ సెంటర్కు ఎర్లీ మార్నింగే వెళ్ళి జనరేట్ చేయించుకొని దాని తర్వాత 2 అవర్స్ తర్వాత ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళిన తర్వాత పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఏజ్ అనేది ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి వెళ్ళి 42 సంవత్సరాల వయసు వరకు కూడా దీన్ని అప్లికేషన్ చేసుకోవచ్చును. అదేవిధంగా ఇది 2010 ఆగస్టు 31కే కట్ ఆఫ్గా ఏజ్ అనేది ఉన్నది. 2011లో, 2012లో, 2013లో జన్మించిన వారు అనేటిది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవడం లేదు. ఇది మాత్రం గమనించండి. ఈ అప్లికేషన్కు ఇంకొక 2 రోజులు మాత్రమే ఉన్నది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.